నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ప్లానింగ్ ఉండాలి కదా. సో ఇన్వెస్ట్ చేస్తాం మనీ. సో మనం ఇప్పుడే కోటీశ్వర్లు అయిపోవాలి అన్న రేంజ్లో ఇన్వెస్ట్ చేస్తాం. బట్ ప్లానింగ్ లేక డిసప్పాయింట్ అయి ఉంటుంది. సో అరే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం కదా, ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటాం. సో వాటి గురించి డిస్కస్ చేయడానికి ఇప్పుడు నాతో పాటు అయితే సో ఫైనాన్షియల్ ప్లానర్ ప్రదీప్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మా. ఎలా నమస్తే. ఉన్నారు? సూపర్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కరెక్ట్. బట్ ప్లానింగ్ ఉండదు. సో ఏదో చేసామంటే ర్యాండమ్గా చేస్తూ ఉంటారు. ఓకే వాళ్ళు చెప్పారు కదా చేశాను అన్న విధంగా ఉంటుంది. బట్ ప్లానింగ్ ఉండకుండా డిసప్పాయింట్మెంటే ఉంటుంది. సో అసలు ఎలా ప్లాన్ చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసే కంటే ముందు వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ గోల్స్. ఓకే. అసలు దేని గురించి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము? పిల్లల ఎడ్యుకేషన్కా, రిటైర్మెంట్కా, లేదంటే పిల్లల మ్యారేజ్ గురించా, లేదంటే హాలిడే వెకేషన్స్ గురించా? సో దేని గురించి మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాము ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఓకే. అది డిసైడ్ అయితే ఎంత కావాలనో తెలుస్తుంది మనకు. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్ కొనుక్కుంటే ఒక 10 lakhs 5 lakhs వరల్డ్ టూర్ అనుకుంటే, లేదు డ్రీమ్ కార్ ఒక 10 lakhs అనుకోండి, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ ఒక 50 lakhs కావాలి. దెన్ వీల్ నో ఎంత కావాలి, ఎప్పటి వరకు కావాలి, దెన్ దానికి ఎలా ప్లాన్ చేయాలి. ఓకే. సో ఈ క్లారిటీ ఉంటే దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ డిసప్పాయింట్మెంట్. ఈ క్లారిటీ ఉండకపోవడం వల్లనే డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటుంది. అవును. సో చాలా మటుకు ఇందాక మీరు అన్నట్టుగా సో ఎవరో చేస్తున్నారో ఏదో చేస్తున్నారో, లేదంటే సోషల్ మీడియాలో చూసి సో ఆ వాళ్ళని కాపీ చేసి చేస్తూ ఉంటారు. ఎస్ సార్. అది కాకుండా యూ నీడ్ టు అప్రోచ్ ఏ పర్సన్ ఆర్ అడ్వైజర్ హూ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ. ఓకే. జనరల్ ఏంటంటే వితౌట్ అడ్వైజర్ తీసుకుంటే ఏంటంటే చాలామంది రీసెంట్గా వచ్చిన కరెక్షన్ వల్ల చాలామంది ఎస్ఐపీలు స్టాప్ చేశారు, రెడెంప్షన్ చేశారు, పాజ్ చేశారనమాట. అదే విత్ ద సపోర్ట్ ఆఫ్ అడ్వైజర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో దే ఆర్ కంటిన్యూయింగ్ అండ్ వీలైతే దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ అమౌంట్ ఆల్సో. ఓకే. ఎప్పుడైతే కరెక్షన్ అవుతుందో దెన్ ఓన్లీ యూనిట్ టు ఇన్వెస్ట్ మోర్ అమౌంట్ సో దట్ యుల్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ డిస్కౌంటెడ్ ప్రైస్కి దొరుకుతుంది. సో అందునుంచి మినిమం 7 years వరకు ఎస్ఐపిని డిస్టర్బ్ చేయొద్దు. యూ షుడ్ కంటిన్యూ. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 5 finger రూల్ అంటాం మేము. ఇక్కడ టోటల్ అమౌంట్ ఒకటే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. యూ నీడ్ టు డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. అది ఈక్విటీ మార్కెట్ కావచ్చు, ఆర్ ఇట్స్ డెట్లో ఉంచాలి. డబ్బులు డెట్లో అంటే మనకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎమర్జెన్సీకి ఉంటుందో అప్పుడు అక్కడ నుంచి యూజ్ చేయొచ్చు. ఓకే. మన డెట్ పోర్షన్ సరిగ్గా లిక్విడ్ పోర్షన్ ఇన్ సఫిషియంట్ లేదనుకుంటే ఏమవుతుందంటే వీల్ టేక్ ద మనీ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. మనకి ఎమర్జెన్సీ ఫండ్ మనం రెడీగా ఉంటే మనము దీన్ని డిస్టర్బ్ చేయమన్నమాట. ఓకే. సో వీ షుడ్ హ్యావ్ ఈక్విటీ, వీ షుడ్ హ్యావ్ ఎ డెట్, వీ షుడ్ హ్యావ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ బ్యాలెన్స్ ఫండ్స్. ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనము మన ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేయడం వల్ల ఏంటంటే మనము లాస్ అనేది చూడము ఓకే. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా రెడీగా ఉంటుంది. సో మనకున్నదాన్ని మనం డిస్టర్బ్ చేయమన్నమాట. మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే చేస్తున్నామో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. అండ్ రూల్ నెంబర్ 3 ఏదైతే ఉంటుందో 7531లో థర్డ్ వచ్చేసి ఇక్కడ మెంటల్ ట్రిక్స్ అనమాట. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో మేము చెప్పేది ఏంటంటే యుల్ గెట్ 12 to 14% రిటర్న్స్ వస్తాయని చెప్తాం. ఓకే. బట్ ఎప్పుడైతే రిటర్న్స్ ఒక ఇన్వెస్టర్ రిటర్న్స్ 7 to 10% చూసారో సో దెన్ దే విల్ బి ఏ డిసప్పాయింట్మెంట్. ఓకే. అరే ఏంది మనము 14% అనుకున్నాము, 12% అనుకున్నాము, అట్లీస్ట్ ఇది 10 కూడా లేదు, లెస్ దెన్ 10 వచ్చేసింది కదా అనేసి చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఎస్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇరిటేషన్, మెంటల్ ఇరిటేషన్ అనమాట. ఎప్పుడు వస్తుందంటే వెన్ దే సీ రిటర్న్స్ 0 to 7%. ఇది కోవిడ్లో జరిగింది చాలా మందితో, ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ చాలా అయింది కాబట్టి. సో దే హ్యావ్ సీన్ దిస్ ఇరిటేషన్ మోడ్ ఆల్సో. ఓకే. అండ్ ప్యానిక్ ఎప్పుడు వస్తుంది ప్యానిక్ సిచ్యుయేషన్ వెన్ దే సీ నెగిటివ్ రిటర్న్స్. నెగటివ్. ఓకే. ఉన్నది కూడా పోయిందన్న దాంతో నెగిటివ్ రిటర్న్స్ చూస్తారు కాబట్టి అప్పుడు ప్యానిక్ సిచ్యుయేషన్ ఉంటారు. సో ఈ ఏ సిచ్యుయేషన్ అయినా మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే
వెన్ యూ డోంట్ నో యువర్ గోల్, మనం జనరల్గా గోల్ 10 years అని పెట్టుకుంటాము, బట్ ఇవాళనే దాని గురించి డిసైడ్ అవుతాం. అరే అలా ఇలా జరిగింది కదా డబ్బులు తీసేద్దాము, స్టాప్ చేద్దాము అనేది డిసిషన్ తీసుకుంటారు. సో ఈ సిచ్యువేషన్స్లో చాలా కూల్గా ఉండాలి. ఓకే. అండ్ యూ షుడ్ నో వెన్ యూఆర్ స్టార్టింగ్ ఏ ఇన్వెస్ట్మెంట్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద 10 years. 10 years తర్వాత నాకు డబ్బులు కావాలి కాబట్టి ఇవాళ స్టార్ట్ చేశాను. సో టుడే దెర్ ఇస్ నో రీజన్ టు ప్యానిక్, నో రీజన్ టు గెట్ ఎ డిసప్పాయింట్మెంట్. సో దీన్ని అలాగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా దే విల్ క్రియేట్ ఏ వెరీ గుడ్ వెల్త్. ఓకే. ఠీకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద వన్ ఏంది అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ మన ఖర్చులు పెరుగుతాయి, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, బట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్లీ 10,000 రూపీస్ ఎస్ఐపి మనం చేస్తుంటే దాన్ని 10% పెంచండి. ఓకే. అంటే ఫస్ట్ ఇయర్ 10,000 వెళ్తుంది, నెక్స్ట్ ఇయర్ 11,000 వెళ్తుంది, ఆ తర్వాత ఇయర్ 12,000 వెళ్తుంది. అలా ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ మీరు పెంచుకుంటే వెళ్ళడం ద్వారా యూ విల్ క్రియేట్ ఏ వెరీ గుడ్ వెల్త్ ఇన్ ద సేమ్ టైం ఫ్రేమ్. అదే 10 ఏళ్లలో అదే 20 ఏళ్లలో మీకు ఇన్ కేస్ ఒక 50 లక్షలు వచ్చేది ₹1 కోటి వస్తుంది మీకు అక్కడ. ఓకే. సో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ రన్. సార్ డెట్ మ్యూచువల్ ఫండ్ అంటున్నారు కదా, సో అసలు ఏంటి మ్యూచువల్ ఫండ్ అంటే? డెట్ మ్యూచువల్ ఫండ్. డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఇక్కడ మార్కెట్తో సంబంధం ఉండదు. ఓకే. ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే తీసుకెళ్ళి మొత్తం స్టాక్స్లో పెడతారు. స్టాక్స్ పెరుగుతూ ఉంటే మన మ్యూచువల్ ఫండ్ కూడా పెరుగుతూ ఉంటుంది, స్టాక్స్ తగ్గుతూ ఉంటే మన మ్యూచువల్ ఫండ్ కూడా తగ్గుతూ ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద డెట్ మ్యూచువల్ ఫండ్ ఆర్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్, దే విల్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరనమాట, బట్ యూ విల్ గెట్ 6 to 7% రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఓకే. 6 to 7% రిటర్న్స్ వస్తుంటాయి. మేము చెప్పేది ఏంటంటే మీ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉంచుకునే దానికంటే మీరు లిక్విడ్ ఫండ్లో పెట్టుకోండి అని చెప్తాం. ఓకే. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్లో యూ విల్ గెట్ ఓన్లీ 3% ఇంట్రెస్ట్, అదే లిక్విడ్ ఫండ్లో మీకు 7 to 8% ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మీకు. అండ్ వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ యువర్ మనీ, దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. మీకు ఖచ్చితంగా ఇన్ని రోజులు పెట్టాలనేసి రూల్ ఏమి ఉండదు. అండ్ ఇన్స్టా ఫండ్ అనేసి ఉంటుంది, విత్ ఇన్ 30 minutes మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అమౌంట్. సో అప్ టు 50,000 రూపీస్ పర్ డే మీరు రిడమ్షన్ చేసుకోవచ్చు దాని నుంచి. అండ్ యూ విల్ గెట్ ఏ సేఫ్ సైడ్గా ఉంటుంది. బ్యాంక్లో వచ్చే ఇంట్రెస్ట్ కంటే మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది మీకు. సార్ ఇప్పుడు 5,000 10,000 కాకుండా జస్ట్ తక్కువ అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేయడం చూస్తూ ఉంటాం కదా, సో అంత తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలామంది మేము బెస్ట్ ప్రాఫిట్ తీసుకున్నాం, బెస్ట్ ప్రాఫిట్ వచ్చింది అని అంటారు. సో అది రియల్ అయినా సార్, లేకుంటే అది ఫేక్ ఉంటుందా? అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారనేసి కావాలి, ఓకే, ఎంతకాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారనేసి కావాలి మెయిన్గా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉంది సార్, సో దాంట్లో 1,500 నుంచి స్టార్ట్ చేశారు, 1,500 ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మేము కోటీశ్వరులం అయిపోయాం అలా చేయడం వల్ల అనేసి అంటూ ఉంటారు కదా, సో అలా అవ్వడం పాసిబుల్ అవుతుందంటారా? పాసిబుల్ అవుతుంది, కాకపోతే ఇట్ విల్ టేక్ 30 years టైం. ఓకే. సో టైం అనేది కొంచెం లాంగ్ ఉంటుంది. ఎస్, టైం మనము రిక్వైర్మెంట్ అదే చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎర్నింగ్ 50,000 రూపీస్ పర్ మంత్, ఓకే, ఠీకే, అండ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ 2,000. అది 2 years అయినా 3 years అయినా పెద్ద అమౌంట్ కనిపించదు. 2 yearsకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 48,000 అవుతుంది. అది అవునా, మా అంటే 1,00,000 రూపాయలు రిటర్న్స్ రాదు, బట్ స్టిల్ 1,00,000 రూపాయలు వచ్చినా కానీ మీకు 2 months శాలరీ. అది యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ. అంటే మీరు అయితే ప్రస్తుతానికి సంపాదిస్తున్నారో దానికి మినిమం 15 to 20% మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, దెన్ ఓన్లీ యూ విల్ సీ ద గ్రోత్. మీ కమిట్మెంట్స్ ప్రకారము, మీ రిక్వైర్మెంట్ ప్రకారము సరిపడా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తేనే మీకు సరిపోతుంది అది. సో దెన్ ఓన్లీ విల్ క్రియేట్ వెల్త్. ఓకే సార్, ఇప్పుడు చాలామంది మంత్లీ కాకుండా డైలీ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో అలా డైలీ ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఏది బెస్ట్ అంటారు? సో ఎలా చేయాలి? ఇక్కడ ఒకటి మా, ఎప్పుడైనా సరే వీఆర్ హ్యావింగ్ ఆప్షన్. డైలీ ఎస్ఐపి ఉంటుంది, వీక్లీ ఎస్ఐపి ఉంటుంది, మంత్లీ ఎస్ఐపి ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏది బెస్ట్ అనే దానికంటే కూడా మీ గోల్ ఏంటిది. ఇక్కడ 1,500 పైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. దిగే, ఇప్పుడు నేను ఒక క్లయింట్కి ఇచ్చాను నేను, దేర్ రిక్వైర్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ 2 years. వాళ్ళకు వేరే ఫండ్ ఉంటుంది. ఠీకే,
పిల్లల ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి 15 years టైం ఉంది, సో వాళ్ళకు వేరే ఫండ్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ రిస్క్ తీసుకునే ఛాన్స్ ఉంది, టైం ఉంది కాబట్టి డిఫరెంట్ ఫండ్ ఉంటుంది. ఎంతైతే రిస్క్ ఉంటుందో రిటర్న్స్ కూడా అంతే ఉంటుంది అనమాట. అక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళకు నేను అంత పెద్ద రిస్క్ ఫండ్ ఇవ్వలేను కాబట్టి మోడరేట్ ఫండ్, హైబ్రిడ్ ఫండో బ్యాలెన్స్ ఫండో ఇస్తాము. దాని ప్రకారం రిటర్న్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో డిపెండ్స్ అపాన్ అవర్ గోల్, అవర్ రిక్వైర్మెంట్, ఫండ్ విల్ చేంజ్. ఇక్కడ ఏది కూడా బెస్ట్ ఫండ్ అంటూ ఉండదు అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. సార్, ఎస్ఐపిలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, సో అసలు ఏం మిస్టేక్స్ చేస్తూ ఉంటారో, మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎస్ఐపి స్టార్ట్ చేసిన తర్వాత, స్టార్ట్ చేసాక జనరల్గా 3 biggest mistakes వాట్ పీపుల్ విల్ డూ. ఓకే. ద ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే షార్ట్ టర్మ్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. షార్ట్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే దానికంటే బెస్ట్ స్టార్ట్ చేయకపోవడమే బెటర్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, థింక్ ఫర్ లాంగ్ టర్మ్, దెన్ ఓన్లీ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. లేదంటే చేయకండి. 2 yearsకి 3 yearsకి ఏమీ రాదు మ్యూచువల్ ఫండ్లో, చేసి వేస్ట్ అవుతుంది. ఠీకే. సో దిస్ ఇస్ అ బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ పీపుల్ విల్ డూ ఫర్ అ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ద సెకండ్ అండ్ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో 2 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఒకటి గ్రోత్ ఫండ్ ఉంటుంది, ఒకటి డివిడెండ్ ఫండ్ ఉంటుంది అనమాట. సో గ్రోత్ ఫండ్ తీసుకోకుండా డివిడెండ్ ఫండ్ తీసుకుంటారు చాలామంది. ఎందుకంటే వితౌట్ గైడెన్స్ వెళ్తారు కాబట్టి తెలియక ఎక్కడనో చూస్తారు, వింటారు. సో దే విల్ టేక్ ఎ డివిడెండ్ ఫండ్. ఇలా చాలామంది తీసుకున్నారు. సో దే హ్యావ్ షోన్ అస్ ద పోర్ట్ఫోలియో, నా దగ్గర ఫండ్ ఉంది బట్ గ్రో అవ్వట్లేదు అనేసి అంటారు. ఎందుకంటే అది గ్రోత్ ఫండ్ కాదు కాబట్టి. అండ్ థర్డ్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు జనాలు ఆ ఎస్ఐపిని స్టాప్ చేస్తారు, పాజ్ చేస్తారు. మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి, వీలైతే ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది గోల్డ్ స్కీమ్లు కడుతూ ఉంటారు. ఓకే. ఈ గోల్డ్ స్కీమ్లో ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు తులం అనుకోండి, ఇప్పుడు నడుస్తుంది. 10 grams వస్తుంది అంటే 10,000కి ఎంత వస్తుంది? 1 గ్రామ్ వస్తుంది. నెక్స్ట్ మంత్ అదే గోల్డ్ వాల్యూ 50,000 అయింది అనుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది? 10,000కు 2 గ్రాములు వస్తుంది. ఠీకే. బట్ ఎందుకు ఎక్కువ వస్తుంది? డిస్కౌంట్ వస్తుంది కాబట్టి యు ఆర్ మోర్ హ్యాపీ. ఎందుకంటే 1 గ్రామ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, 1 గ్రామ్ ఎక్స్ట్రా వచ్చింది. రేపటి రేట్ ధర పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రాముకు మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు మన దగ్గర, మీ దగ్గర ఎవరన్నా అడిగారు ఎన్ని తులాల బంగారం ఉందంటే చెప్తారు, బట్ వాల్యూ చెప్పరు కదా. సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు మ్యూచువల్ ఫండ్ ఆల్సో మీరు కూడా అదే ఉండాలి. మీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయని చూడాలి. యంగ్ ఏజ్లో ఏంటంటే మనం ఎన్ని యూనిట్స్ ఎక్వైర్ చేస్తామో, ఎన్ని యూనిట్స్ కొంటామో అది చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ధర పెరిగినప్పుడు ఆ యూనిట్స్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి యూ విల్ క్రియేట్ ఎ వెరీ గుడ్ వెల్త్. సో డోంట్ కంపేర్. అంటే మీరు ఎప్పుడు కూడా ఇది కంపేర్ చేయొద్దు, ఈరోజు ఇంత వాల్యూ ఉంది, ఈరోజు ఇంత వాల్యూ ఉందని కాదు. ఈరోజు మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, యూనిట్స్ చూసుకోవాలి. ఎప్పుడైనా యూనిట్స్ చూసుకుంటే ఏంటంటే మనకు డిసప్పాయింట్మెంట్ రాదు. అండ్ ఇంకా ఎక్కువ యూనిట్స్ తీసుకోవాలన్న కోరిక ఉంటుంది అనమాట. సో అది లాంగ్ టర్మ్లో అది వెల్త్ క్రియేట్ అవుతుంది మీకు. ఎస్. మనం ల్యాండ్ కూడా కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ తీసుకున్న తర్వాత ఎవ్రీ డేనో ఎవ్రీ 1 monthకో బ్రోకర్ కాల్ చేసి అడగం కదా ఈ రోజు ధర ఎంత అనేసి. ఓకే. మనం ఎందుకు తీసుకున్నాము? పిల్లల ఫ్యూచర్ గురించి తీసుకున్నాము. అంటే ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళకి ఇద్దామనో, లేదంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి రిక్వైర్మెంట్ ఉంటే అది అమ్మి వాళ్ళ ఎడ్యుకేషన్కి యూజ్ చేద్దామనేసి ఉంటుంది. అది మనం డైలీ ధర చూడము. అదే మ్యూచువల్ ఫండ్ సేమ్ అదే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇంప్లిమెంట్ చేశారనుకోండి మీకు లాస్ రాదు. మీ లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ మీకు బాగా అచీవ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.